ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం వారు కాదు. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కాదు. మనమందరం జాగ్రత్తగా యేసయ్య మాట వింటాం. ఈరోజు ఒక ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన సబ్జెక్ట్ నుంచి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన ఉపదేశం మనకు అందించబోతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడితే ఆయన మాట ఉన్నతంగానే ఉంటుంది. సింపుల్గా ఎక్కడ కూడా తక్కువగా దేవుడు మాట్లాడడం. ఆయన నోరు తెరిచి ఒక గంభీరమైన ధ్వని, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ గురించి, ఒక ఆశ్చర్యకరమైన సబ్జెక్ట్ గురించి ఆయన మనతో మాట్లాడతాడు. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మన ఎడల చేయబోతూ ఉన్నాడు. నీ ఎడల దేవుడు ఒక క్రొత్త కార్యాలు, క్రొత్త క్యారెక్టర్ దేవుడు రేపబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా తలలు వంచి, యేసయ్య నాతో మాట్లాడు ప్రభు అని చెప్పేసి అడుగుదాం. ఆయన మనతో మాట్లాడబోతున్నాడు, నడిపించబోతూ ఉన్నాడు. అందరం కళ్ళు మూసుకుని అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా, మీ ప్రజలతో మీరు ముచ్చటించమని అడుగుతున్నాము తండ్రి. మీ సన్నిధి తోడుగా దయచేయమని మీ కాళ్ళు పట్టుకొని బతివులాడటం సహాయం చేయండి అయ్యా. రక్షకుడా దిగి రండి అయ్యా. పరిశుద్ధ తండ్రి మీరు దిగి రండి అయ్యా. పరలోక తండ్రి మీరు దిగి రండి అయ్యా. అద్భుతములు చేసే దేవుడు మీరు తండ్రి. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. అభిషేకించే దేవుడు మీరయ్యా. ఆశీర్వదించే దేవుడు మీరు తండ్రి. కృప చూపించే దేవుడు మీరయ్యా. సమాధానకర్త మీరు తండ్రి. షాలేము రాజు మీరు యేసయ్యా. సర్వాధికారి మీరు యేసయ్యా. మీ కృప తోడిచి నడిపించి బలప సహాయం చేయమడుచున్నాం తండ్రి. యేసయ్యా, మీ ప్రజల హృదయాకాంక్ష నెరవేర్చమడుగుచున్నాం. హృదయాంతర్భాగంతో మీరు మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. మీ అగ్ని జ్వాల లేచును గాక తండ్రి. సమాధాన సందేశము లేచును గాక. ఆశీర్వాద సందేశము లేచును గాక తండ్రి. మీకు స్తోత్రం. ఊహించిన రీతిలో ప్రభువా, ఊహకందని రీతిలో ప్రభువా తండ్రి, మీ ఆకాంక్ష మెడలు నెరవేర్చబడును గాక తండ్రి. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుత కార్యం నడిపించి బలపరచమని, ఆశ్చర్య కార్యము చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి దేవుని వాక్యం మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. సహోదరుడా, దీన్ని మిస్ చేసుకోవద్దు. నువ్వు చాలా కోల్పోతావు. సహోదరుడి మిస్ చేసుకోవద్దు. దేవుని హృదయాంతరంగంతో మాట్లాడబోతున్నాడు. కృంగిన నీ మనసుతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏ విధంగా ఆస్వాదించబడో తెలియక తెకమక పడుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. జాగ్రత్తగా మన దేవుని వాక్యం చదువుకుంటాం. చూడండి, ఆదికాండం 32 అధ్యాయంలో 26వ వచనం చదువుకుంటాం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. 27వ వచనం కూడా చదువుకుంటాం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ చాలాసార్లు, కొన్ని వందల సార్లు నేను దీన్ని చదివే ఇదే మాట. నేను అన్నాను, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించాయి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, నీ పేరేంటి అన్నాడు. నాకు సడన్గా ఇది గుర్తొచ్చేసింది. దేవుడు యాకోబును కూడా అలాగే అడిగాడు. యబ్బోకు రేవులో నన్ను ఆశీర్వదించాయా, నన్ను ఆశీర్వదించాయా అని పొద్దుగుంగినప్పటి నుంచి తెల్లవారేదాకా కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడిని పోనివ్వకుండా వేలాడబడుతున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించాయా, నన్ను ఆశీర్వదించాయా, నన్ను దీవించాయా, నన్ను దీవించకపోతే నిన్ను విడిచి పెట్టనయ్యా అని చెప్పేసి అంటూ ఉంటే దేవుడు ఒక అద్భుతమైన ఒక క్వశ్చన్ వేశాడు. నీ పేరేంటి అన్నాడు. నువ్వు ఆశీర్వదించు 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 అంటున్నావు, కానీ అసలు నీ పేరేంటి చెప్పు అని అడిగాడు. అసలు ఆశీర్వాదానికి పేరుకి సంబంధం ఏంటి? ఆశీర్వాదానికి పేరుకి సంబంధం ఏంటి? అయినా దేవుడికి పేరు తెలియదా? అయినా యాకోబు పేరు దేవునికి తెలియకుండా ఉందా? గర్భంలో పుట్టకముందే పేరు పెట్టాడు కదా దేవుడు. మరి తెలియదా అతనికి? ఆయనకి పేరేంటో తెలియదా అంటే తెలుసు దేవుడికి, కానీ నీ పేరేంటో నువ్వే చెప్పాలి నోటితో. అంటే దీని అర్థం ఏంటంటే నీ ఆశీర్వాదం నువ్వే చెప్పాలి. నువ్వేం కావాలనుకుంటున్నావో, ఇంజనీరా, డాక్టరా, లాయరా, జడ్జా, కలెక్టరా, లేకపోతే అధికారా, లేకపోతే ప్రధానియా, మంత్రినా, ఏంటి అసలు నీ లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ యొక్క తృష్ణ ఏంటి? ఎందుకంటే నువ్వేం చేయగలవో నీకు తెలుసు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నీ ఆశ ఏంటి అసలు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నీ పేరేంటి అసలు? వాట్స్ యువర్ నేమ్? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? ఎస్ దేవుని బిడ్డ. మరి యోసేపు కూడా ఒక దర్శనం ఉంది కదా, ఒక కళ ఉంది. నేను ప్రకాశించేవాడిగా, అధికారిగా, రాజులు మించిన అధికారిగా, ప్రధానులు మించిన అధికారిగా నా జీవితం ప్రకాశిస్తూ మారాలి అనేటువంటి ఒక గొప్ప దర్శనం తనకు ఉంది. కళ, డ్రీమర్ ఆయన, కలగనేటువంటి వాడు, కళలోనే బ్రతుకుతున్నటువంటి వాడు, కళ కనే శక్తి కలిగినటువంటి వాడు, ఆ కళను కాపాడుకుంటూ బ్రతికేటువంటి వాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని హేళనలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, టెంప్టేషన్స్ వచ్చినా, మనందరికీ తెలుసు కదా యోసేపుకి వచ్చిన భయంకరమైన టెంప్టేషన్. ప్రతి యవనస్తుడికి, యవనస్తులకు వచ్చేటువంటి టెంప్టేషన్ ఏంటి అంటే వ్యభిచారానికి వచ్చినటువంటి టెంప్టేషన్. దాన్ని జయించాడు. దేవుని బిడ్డ దాన్ని చూసినప్పుడు ఒకవేళ ఆమె దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతే, అమ్మో నా కళ ఏమైపోవాలి,
నేను ఇక్కడ ఏం చేతిలో బానిసగా అయిపోతానేమో, ఇక ఏమి చేతిలో ఉండిపోతానేమో, ఏమి చెప్పినట్టు చేయాల్సి వస్తుందేమో, ఏమికి బానిస అయిపోతే ఏమి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందేమో. కాబట్టి వద్దు, నేను ఆ దర్శనం కోసం బ్రతకాలి తప్ప ఈ పాపం కోసం బ్రతకూడదు. ఆ దర్శనం కోసం జీవించాలి తప్ప వీటి కోసం ఉండకూడదు నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతే, ఆ కళ అతని పాపంలోకి ఎంటర్ అవ్వకుండా చేసింది. ఆ దర్శనం, అతనికి ఉన్నటువంటి ఆ యొక్క డ్రీమ్ అతని పాప ప్రపంచంలోనికి చీకట్లోకి లాక్కొని పోలేకపోయింది. అందుకే చెప్తున్న సహోదరుడా, నీకు ఒక కళ ఖచ్చితంగా ఉండి తీరాలి. యూ మస్ట్ బి ఎ డ్రీమర్ అబౌట్ యువర్ లైఫ్. నీ సొంత జీవితాన్ని గురించి ఒక డ్రీమ్ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఒక కళ ఉండాలి నీ జీవితంలో. నేను ఒక స్పెషల్గా ఉండాలి, ఒక స్పెషల్ వ్యక్తిని ఉండాలనేటువంటి ఒక దృష్టి నీ జీవితంలో ఉంటే, ఒక ప్రత్యేక వ్యక్తిగా జీవించాలని ఆశ నీలో ఉంటే, నీ పరిస్థితి చిన్నదైనా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఎవరన్నా మరి యోసేపు నన్ను ఉంటారు, ఎరా అంత పెద్దవాడు కావాలంటే నీకు చదువు రావాలి, నీకు జ్ఞానం ఉండాలి, నీకు బలం ఉండాలి, శక్తి ఉండాలి, సామర్థ్యం ఉండాలి. నీ ఇంట్లో ఏదీ లేదు, నీకు అక్షరం ఒక చదువు రాదు, నువ్వెట్లా వెళ్తావు అంత దూరం, నీ చేత ఎట్టవుతావు అంత దూరం పోవడం కుదురుద్దా అని చెప్పేసి ఎవరన్నా అంటే, నిజంగా ఆయనకి కలగాని లేకపోతే, ఆ దర్శనంగా లేకపోతే నిజంగా ఏమైపోయాడంటే కుప్పగూలిపోయేటువంటి వాడు. ఇప్పుడు దేవుని బిడ్డ మరి అతను స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ విషయంలో. నేను ఖచ్చితంగా ఆ కళ నెరవేర్చుకోవాలి, ఆ కళ దగ్గరికి వెళ్ళాలి, అంత గొప్ప వ్యక్తిని కావాలి అని అనుకున్నాడు. కాబట్టి ఇట్లాంటి శ్రమలు ఎన్నొచ్చినా, టెంప్టేషన్స్ ఎన్నొచ్చినా, పాపమే వచ్చి మీద పడినా, దేవుని బిడ్డ మరి నిందే వచ్చి మీద పడినా, అవమానం వచ్చి కొన్ని సంవత్సరాలు అతనికి ముంచి వేసినా ఏం పర్లేదు, నా కళ నెరవేర్చాలనుకొని కూర్చున్నాడు. అంతే, ఒకరోజు నా కళ నెరవేరే గడి వచ్చేసింది. రాజు అతన్ని బయట తీసుకొచ్చి సింహాసనమే కూర్చోబెట్టాడు. రాజు యొక్క దేశం యొక్క తాళచేలు ఆయన చేతికి ఇచ్చాడు. తన అన్నలు వచ్చి అతని ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు, అతను రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, సుభిక్షంగా పరిపాలన చేస్తూ తనకిచ్చినటువంటి ఆ కళ నెరవేర్పులో ఎంతో సంతోషంగా తన యొక్క కళ నెరవేర్చుకుంటూ ఆయన రాజరికాన్ని అనుభవిస్తూ బ్రతుకుతున్నప్పుడు తన అన్నలు వచ్చి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. రాజులు, అధికారులు, ప్రధానులు అందరూ కూడా అతని ముందు తల వంచారు. దేవుని బిడ్డ ఆ దర్శనం నెరవేర్చబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కళ కనటం నీ వంతు, కన్న కళను నెరవేర్చడం దేవుని వంతు. ఆ కళ ఎదుట నిలబడి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించుకుంటూ పోవడం నీ వంతు, సహాయం చేయడం దేవుని వంతు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కళతో బ్రతుకు. ఈరోజు కాలేజీకి వెళ్ళావా? కాలేజీలో ఒక డ్రీమ్ ఉండాలి నీకు, నేను ఫస్ట్ వన్ ఉండాలి కాలేజీలో, నా కాలేజ్ చరిత్ర నా ద్వారా మారాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నేను ఆక్స్ఫర్డ్లో చదువుకుంటే, నేను కానీ పెద్ద యూనివర్సిటీ చదువుకుంటే నాకు మంచి ర్యాంక్ వస్తుంది, నాకు ఇమ్మీడియట్గా నాకు సీట్ ఇస్తారు, ఇమ్మీడియట్గా నన్ను పిలిచి వాళ్ళని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాను కాబట్టి, వాళ్ళని చోట చదువుకున్నాను కాబట్టి నాకు వెంటనే అక్కడ కాలేజీని బట్టి, యూనివర్సిటీ యొక్క మంచి పేరుని బట్టి నాకు మంచి జాబ్ వస్తుంది అని అనుకుంటారు చాలామంది. నేనంటాను, ఒక వీధి బడిలో చదివి ఆ చరిత్ర మారు. అప్పటి వరకు తక్కువ ఉందా పర్సంటేజ్, ఒక్కసారి లేపు పైకి. అట్లనే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అన్నీ ఉన్న చోట పోయి అందరూ చేస్తారు, ఏమీ లేని దాని పైకి లేపడే గొప్ప విషయం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు వెళ్ళావంటే నీ కాలేజ్ చరిత్ర మారాలి. కొంతమంది చెప్తారు, అమ్మా పలానాడు వచ్చాడమ్మా, కాలేజ్ చరిత్ర నాశనం అయిపోయిందమ్మా, పలానాడు వచ్చాడు స్కూల్లో అడుగు పెట్టాడు, స్కూల్ చరిత్ర నాశనం అయిపోయింది, ఈ స్కూల్ అన్ని పేపర్లో పడిపోయింది, దరిద్రం చేసేసాడు వీడు. కొంతమంది అలుగు పెడితే కాలేజీ పేర్లు నాశనం అయిపోతున్నాయి, స్కూల్ పేరు నాశనం అయిపోతున్నాయి, ఫ్యాక్టరీల పేరు నాశనం అయిపోతున్నాయి, హాస్పిటల్ పేర్లు నాశనం అయిపోతున్నాయి. కొంతమంది చేసే దుర్మార్గమైన పనులు బట్టి దర్శనం లేనటువంటి వాళ్ళు, కళ లేనటువంటి వారు, జీవితం పట్ల అవగాహన లేకుండా బ్రతికేటువంటి వాళ్ళు ఉన్న పేరుని పోగొడతారు, నాశనం చేస్తారు. కొంతమంది ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, ఇతడు పోతీఫర్ ఇంట్లో పనికి వెళ్తే ఇటువంటి పనివాడు లేడు అన్నంతగా ఆ పని వాళ్ళ చరిత్రనే మార్చేశాడు. సూపర్వైజర్గా జాబ్ ఇస్తే ఇటువంటి సూపర్వైజర్ లేడు అన్నట్లుగా గొప్పవాడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డ, జైల్లోకి వెళ్తే ఇటువంటి జైల్లో ఉన్న ఖైదీ ఎవరు లేరు. ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ పాపం చేసి, శాపం చేసి, మరి అతిక్రమం చేసి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టానుసారం బ్రతికి భయంకర గందరగోళం చేసి కొట్టుకుంటారు లోపల. జైలు మాట వినరు, ఎవరు మాట వినరు, వాళ్ళలో కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ స్పెషల్ స్క్వాడ్ వస్తే తప్ప వాళ్ళు విడుదల పొందరు. వాళ్ళు విడిపించడం చాలా కష్టం, అట్లా కొట్టుకుంటారు లోపల. కానీ యోసేపు ఎవరిని కొట్టినట్టు కానీ తిట్టినట్టు కానీ లోపల లేదు. ఆయన అందరిని అతని చేతికి అప్పగిస్తే అందరినీ కూడా శాంతపరుస్తూ, సమాధానపరుస్తూ, వాళ్ళందరినీ ఒక తాటి మీద కూర్చొని నడిపిస్తూ, వాళ్ళ దుఃఖాన్ని ఓదారుస్తూ, వాళ్ళ కళల గంటి వాళ్ళ కళకు అర్థం చెబుతూ ఎంతో సంతోషంగా, అదొక ఖైదీలా, అదొక చెరసాల్లాగా లేదు, సంతోషకరమైన ఇల్లుగా మారిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపుని బట్టి అన్నీ మారిపోయినాయి. ఆ తర్వాత మరి పరిపాలనకు వచ్చిన తర్వాత యోసేపు లాంటి పరిపాలన ఎవ్వరూ చేయలేదన్నట్టుగా ఒక సువర్ణాక్షరాలతో అతని పరిపాలన రాయబడింది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు ఒక వీధిలోకి వెళ్తే, ఒక అద్దింట్లోకే, ఇట్లాంటి అద్దింట్లో ఉన్నటువంటి ఎంతవరకు ఎవరు రాలేదమ్మా. వీళ్ళు వచ్చిన తర్వాత మా ఇంట్లో సమాధానం వచ్చింది, వీళ్ళు వచ్చిన తర్వాత మా వీధిలో ఆనందం వచ్చింది, వీళ్ళు వచ్చిన తర్వాత మా ఇంట్లో సంతోషం వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం యోసేపు అంతరంలో కాకపోయినా కానీ కనీసం ఉన్న చోట ఒక మల్లెపూ వికసిస్తే చుట్టుపక్కల అందరికీ కూడా సువాసన వెదజల్లుతుంది. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నువ్వు ఉంటే చుట్టుపక్కలంతా గొడవలు వస్తాయా? చుట్టుపక్కలంతా తగులు వస్తాయా? చుట్టుపక్కలంతా దుర్మార్గత విస్తరిస్తుందా? నో. ఒక్క క్రైస్తవుడు, ఒక్క దీపం చీకటిని పారదోలినట్టుగా ఒక్క ఇంట్లో క్రైస్తవుడు దేవుని బిడ్డ చుట్టుపక్కల అందరి అజ్ఞానాన్ని, అందరి చీకటిని పారదోలే శక్తిమంతుడు అవుతాడు, అవ్వాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు ఏ విధంగా రుచికరంగా ఉంటుందో, రుచి లేని ఈ ప్రపంచానికి క్రైస్తవుడు ఒక రుచి, వెలుగు లేని ప్రపంచానికి, ఆత్మీయ గుడ్డితనం కలిగినటువంటి ఈ ప్రపంచానికి క్రైస్తవుడు ఒక వెలుగు, ఒక దివిటి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఒక కళ, ఒక డ్రీమ్ గల వ్యక్తిగా నీవు ఉండాలి. నేను పలానా వీధికి వెళ్తున్నాను ప్రభా, ఆ వీధిలో అక్కడ సమాధానం కలగాలి ప్రభా, ఆ వీధిలో అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి ప్రభా, ఆ వీధిలో అనేక మంది ప్రభా త్రాగుడు మారాలి, వ్యభిచారం మారాలి, దొంగతనం మారాలి, కళ్ళు తెరవబడాలి, కొట్లాట్లు మారాలి ప్రభువా. నన్ను బట్టి ఈ యొక్క పరిస్థితి మారాలి ప్రభా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను బట్టి, నువ్వు అడుగుపెట్టు స్థలము నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రాంతాన్ని నేను దీవిస్తాను దేవుడే చెప్పాడు. సో ఆ వాగ్దానం సత్యం. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి సత్యమైన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు 100% నువ్వు వెళ్ళిన స్థలాన్ని ఖచ్చితంగా మారుస్తాడు. అది అడవి అయినా, అరణ్యమే అయినా, ఎడారి అయినా, ముండ్ల తుప్పల గచ్చబలిన తలమే అయినా, ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని కలిగిన అడుగు పెట్టినప్పుడు, ఒక కళ కలిగి దర్శనం కలిగి అడుగు పెట్టినప్పుడు, నీ దర్శనం ప్రకారం నీ మంచితనాన్ని విస్తరింప చేయబోతున్నాడు ఆయన, నీ దర్శనం ప్రకారం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన, అద్భుతం చేయబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరం చేయబోతున్నాడు ఆయన, సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ దేవుడు, ఈ రోజున నీ దేవుడు నీ దర్శనం చూస్తున్నాడు. నీ పేరేంటి? నిన్ను ఆశీర్వదించాలంటున్నావు కదా, నిన్ను నేను దీవించాలని నువ్వు ఆశిస్తున్నావు కదా. సో ఏ పేరుతో దీవించాలి నిన్ను? ఏ పేరుతో ఆశీర్వదించాలి నిన్ను? ఏ పేరు నీకు ఇంట్రెస్ట్? ఏ పేరుగా ఆశిస్తున్నావు? నీ పేరు ఏం పెట్టుకుంటావు? ఈ రోజున దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, అడుగుతున్నాడు క్వశ్చన్. ఈ రోజున యాకోబుని అడిగాడు, నీ పేరేంటి? ఏ పేరు కావాలి నీకు? ఏ పేరు ఆశీర్వదించబడాలి నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. నిన్ను అడుగుతున్నాడు ఈ రోజున, నీకు ఏ పేరు కావాలి? ఏ పేరుతో నువ్వు దీవించవాలని ఆశిస్తున్నావు? ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నావు? ఒక బిజినెస్ మ్యానా, లేకపోతే ఒక అధికార, ఒక మంత్రి, ఒక ప్రధానియా? ఏం కావాలి నీకు? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. చెబుదాం ఈ రోజున ఒక దర్శనం గల వ్యక్తిగా, ఒక కలగాల వ్యక్తిగా చెబుదాం. యోసేపు అయితే చెప్పాడు, ఐఎమ్ ఏ డ్రీమర్, నేను కలగనే వ్యక్తిని, ఒక దర్శనం గల వ్యక్తిని నేను అని చెప్పేసి తన గురించి తను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. సో ఈ రోజున నువ్వేం పరిచయం చేసుకుంటావు? నీకేం కావాలి ఈ రోజున? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అడుగుదాం ఈ రోజున. మన దర్శనం ఏదో దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, సమస్యలు మీద వచ్చి పడినా, చీకట్లు ముసిరినా, పెను తుఫాలు చెలరేగినా, సముద్ర తరంగాలు ఎగసిపడినా, నీ దర్శనం ప్రకారం వెళుతున్నప్పుడు ఒక రోజున ఖచ్చితంగా నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. ఖచ్చితంగా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నేను ఉన్నత శిఖరాన్ని చేర్చుకుంటాడు, నీకు సహాయం చేసి నీతో పాటు ఉండి ఎటువంటి పెను తుఫాన్లు వచ్చినా అద్దరికి చేరుస్తాడు, మిక్కిలి నెమ్మదిని సమాధానం ఇస్తాడు, నేను నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీకోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. నీ కళ ఏంటి? నీ దర్శనం ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నావు? ముసలోడిని అయిపోయాను కదా, రిటైర్డ్ అయిపోయాను కదా, ఇంకేం చేయలేను, నాకేమీ లేదు సిస్టర్, ఇంకా తినేసి పడుకుంటాను సిస్టర్ అంటావా? నో. ముసలి కాలమందు, వృద్ధాప్య కాలమందు చిగురు పెట్టుదురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. పక్షి రాజు యవ్వనం వలె క్రొత్త యవ్వనాన్ని కలిగి ఉందురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిగురు పెట్టని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రొత్త వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ యొక్క వృద్ధాప్యం నీ శరీరానికే తప్ప నీ మనసు కాదు. నీ వృద్ధాప్యం నీ యొక్క శరీరం, నీకు చుట్టూ శరీరానికే తప్ప, నిన్ను చూస్తున్న మనుషులకే తప్ప నీకు కాదు. నీ మనసు ఎప్పుడు యవ్వనంగానే ఉండాలి, నీ మనసు ఎప్పుడు యవ్వనంగానే ఆలోచించాలి, నీ మనసు ఎప్పుడు కూడా సంతోషంగా శక్తివంతంగానే ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. నీ శరీరం ఎప్పుడు ముసలితనానికి అప్పగించబడడానికి వీల్లేదు. నీ మనసు ఎప్పుడు ముసలితనానికి అప్పగించబడడానికి వీల్లేదు. నా చేత కదని చెప్పడానికి వీల్లేదు. నువ్వు లేవాలి. దేవా నాకు శక్తిని దయచేయి, ఇదిగో నా డ్రీమ్, ఇట్స్ మై డ్రీమ్ లార్డ్, ఇట్స్ మై డ్రీమ్, ఇది నా కళ ప్రభువా, నన్ను నడిపించు ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు అంటావో అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యం చేయబోతున్నాడు. అబ్రహాం లింకన్ తను అలాగే పడుకొని, అమెరికా దేశపు ప్రపంచ పటమే పడుకొని దాని మీద అలాగే పడుకుని అనేవాడంట, ప్రభువా అమెరికా దేశం ప్రెసిడెంట్ని కావాలి నేను అని తృష్ణతో అనుకుంటూ ప్రార్థన చేసుకుంటుండేవాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక కార్పెంటర్ కొడుకు బలపం కొనుక్కోవడానికి కూడా శక్తి లేని ఒక వ్యక్తి అంత పెద్ద డ్రీమ్ కలిగి ఉన్నాడు. ఒక బలపం కొనుక్కోలేక మసిబొగ్గుతోటి వాళ్ళ నాన్న ఒక వుడెన్ స్లేట్ చేస్తే ఆ స్లేట్ మీద కూర్చొని ఆ స్లేట్ మీద రాసుకునేవాడు, ఏబీసీలు దిద్దుకునేటువంటి వాడు. 8 సంవత్సరాల వయసులో మిల్లు వర్కర్గా పనిచేసేటువంటి వాడు. మిల్లులో అందరితో పాటు పెద్దలతో పాటు పనికెళ్ళి పనిచేసేవాడు. తను చేసే పని చేసేవాడు. శక్తికి మించిన కష్టం చేయాల్సి వచ్చినా, శక్తికి మించిన కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినా, శక్తికి మించినటువంటి శోధనలు పడాల్సి వచ్చినా, డ్రీమ్ అతని కళ మాత్రం అతను బతికిస్తూ ఉన్నది. ఒకరోజు అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోయి చచ్చిపోదాం అనుకుంటా ఉన్నాడు. అన్ని విషయాలు ఫెయిల్ అయిపోయాడు. బిజినెస్లో ఫెయిల్ అయిపోయాడు, పొలిటీషియన్గా ఫెయిల్ అయిపోయాడు, ఒక లవర్గా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. తల్లిదండ్రులు కోల్పోయాడు, అక్కని కోల్పోయాడు, అందరినీ కోల్పోయాడు జీవితంలో. చివరికి అతనికి పెరాలసిస్ వచ్చేసి ఒక పక్కంతా పెరాలసిస్ వచ్చి పడిపోయి 6 నెలలు మంచానికి అతుక్కుపోయాడు. ఇంకంతే, నా డ్రీమ్ అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, దేవుని బిడ్డ ఇంకేం లేదు నా జీవితంలో అనుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇంకోళ్ళైతే అలాగే అనుకునేవాళ్ళే. కానీ ఆయన మంచంలో పడుకొని ప్రార్థన చేస్తున్నాడు, దేవా, అబ్రహాం లింకన్ అనేటువంటి నేను నాకున్న దర్శనాన్ని చూడకుండానే, నాకున్న కళను నేను చూడకుండా వెళ్ళిపోతానేమో. వద్దు దేవా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా, నా కళ నెరవేర్చబడాలి, ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి తండ్రి అని గోజాడి కాళ్ళు పట్టుకొని, దేవుని కాళ్ళు పట్టుకొని ఓని గోజాడి ఏడ్చాడు. భయంకరంగా ఏడవటం మొదలుపెట్టేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో దేవుడు అద్భుతం చేశాడు. తిరిగి ఆరోగ్యం ఇచ్చాడు, తిరిగి జ్ఞానం ఇచ్చాడు. ఏ రోడ్లో కుంటి వాడికి నడుచుకుంటూ వెళ్ళాడో, కాళ్ళు ఇడ్చుకుంటా చెయ్యి ఎలాడేసుకుని నడుచుకుంటూ ఒక పెరాలసిస్ పేషెంట్ లాగా వెళ్ళాడు. అదే రోడ్లో ధీటుగా నడుచుకుంటూ వచ్చాడు. అదే దేశం యొక్క ఉన్నత స్థలం మీద, ఆ గద్దె మీద, ఉన్నత శిఖరం మీద కూర్చోగలిగాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, రెక్కలు చాపు, గొప్ప దర్శనముతోటి, గొప్ప శక్తితోటి దేవుడు శక్తిమంతుడు నీతో ఉన్నాడు. నీకోసం అపారమైన శక్తి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అపారమైన జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అపారమైనటువంటి సంపదనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధపడటమే ఆలస్యం. నేనా, నా కులం ఏ పాటిది, నేనా, నా దర్శనం ఏ పాటిది, నేనా, నా జాతి ఏ పాటిది, నేనా, నాకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏ పాటిది, చాలాసార్లు నీ చుట్టూన్నటువంటి నీ పరిస్థితి చూసుకుంటూ ఆగిపోతున్నావేమో. పక్షి రెక్కలు చాపితే ఇంత చిన్న రెక్కలైనా అంత పెద్ద ఎదురుగాలి ఆగిపోవాల్సిందే. అంత పెద్ద ఆకాశం తల వంచాల్సిందే. అంత పెద్ద ఆకాశం దారి ఇవ్వాల్సిందే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిన్న చేప తన నోరు కదిపితే సముద్రం నీళ్ళంతా దాని నోట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. అందుకే చెప్తాను, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, రెక్కలు చాపు దేవుని కోసం. దర్శనం, గొప్ప కళ కలిగి, గొప్ప దర్శనం కలిగి, నీ కనులు పైకెత్తి చూస్తూ, ఉన్నత స్థలాలు చూస్తూ, ఉన్నతమైనటువంటి దర్శనంతో నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీ కోసం అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతున్నాడు. యోసేపు యొక్క దేవుడు నీ దేవుడుగా మారబోతున్నాడు. ఎవ్వరు కూడా యోసేపు ఎంత గొప్పడవుతాడని ఎవరు ఊహించలేదు. ఒక్కరు కూడా ఊహించలేదు. కానీ ఎవరు ఊహించిన గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. ఉన్నత శిఖరాన్ని చేరుకున్నాడు, అద్భుతం చేశాడు, ఆశ్చర్యకారం జరిగిపోయింది అతని జీవితంలో. తన తండ్రి నమ్మలేకపోయాడు. యాకోబు అతన్ని చూసి, అయ్యో నా కుమారుడా నువ్వా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యాకోబు దగ్గరికి తన కుమారుడు రథం మీద వచ్చినప్పుడు, ఆ యొక్క మంది మార్బలతో వచ్చినప్పుడు, కాన్వాయ్తో వచ్చినప్పుడు, యాకోబు యోసేపును చూసి అంటున్నాడు, నా కుమారుడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం ప్రియ దేవుని బిడ్డ. ఎవరు నమ్మలేనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. ఎక్కడో పొలం పనులు చేసుకునే యోసేపు పట్ల, ఎక్కడో మందలు కాసుకునే యోసేపు పట్ల, ఏ చదువురాని ఒక యోసేపు పట్ల, అక్షరం ఒక్క చదువుకొని యోసేపు పట్ల, అన్నల కొడుతుంటే నిస్సహాయంగా పడిపోయిన యోసేపు దగ్గర, సొంత అన్నలే అతని అధికారాన్ని అంగీకరించినటువంటి యోసేపు దగ్గర, బానిసగా జీవితాన్ని కొనసాగించినటువంటి యోసేపు దగ్గర, అందరూ నింద వేసి లాక్కొని పోతుంటే తానెవరో నిరూపించుకోలేని నిస్సహాయుడైనటువంటి ఒక యోసేపు ఎదుట ఇంత గొప్ప కార్యం దేవుడు చేయగలిగితే, వాట్ అబౌట్ యూ? చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, నీకు చేయడా దేవుడు? నీ తల్లిదండ్రులకు నీకు సపోర్ట్ చేయగలిగే శక్తి ఉంది, ఇంతనూ నీకు చేయడా దేవుడు? ఎందుకు నువ్వు డిస్కరేజ్ అయిపోతున్నావు? ఎందుకు బలహీన పడిపోతున్నావు? ఎందుకు నీ జీవితంలో ఇటువంటి కార్యాలు? ఒక్కసారి కళ్ళు తెరువు. చూస్తున్న ఈ ప్రపంచాన్ని కాదు, ప్రపంచం చూడని కళ్ళతో చూడు. ప్రపంచంలో ఎవరు చూడనటువంటి గొప్ప ఉన్నత శిఖరాన్ని చూడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కళ అంటే నీ చుట్టూ కనబడుతున్న ప్రపంచాన్ని చూడడం కాదు. కళగంటం అంటే నీ చుట్టూ ఉన్నటువంటి జనాలు చూడటం కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి ఆటంకాలు చూడడం కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి వ్యతిరేకతలు, అడ్డుగోడలు చూడడం కాదు, నీ చుట్టూన్నటువంటి కఠినమైన పరిస్థితులు చూడడం కాదు. కళ అంటే ఎవరికి ఎరగంది, ఎవరి కన్ను చూడండి, ఎవరికి తెలియంది, ఎవరి కళ్ళు దర్శించిన దాన్ని గొప్పదాన్ని చూడడం, అన్నిటికీ మరుగైనటువంటి దాన్ని చూడడమే గొప్ప కళ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కెన్ యూ సీ దట్? చూడగలవా?
నువ్వు చూడటం నీ వంతు అయితే చూసిందని అప్పగించడం దేవుని వంతు. అందుకే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నువ్వు కన్నులెత్తి చూడు, కన్నులెత్తు, లిఫ్ట్ అప్ యువర్ ఐస్ అండ్ సీ టువర్డ్స్ ద స్టార్స్. ఆకాశంలో కన్నులెత్తి నక్షత్రాలను చూడు, ఆ స్టార్డమ్ చూడు. వాటిని చూస్తావా? అయ్యో నేను ఒంటరినే, అయ్యో బలహీనుండే, అయ్యో ముసలోండే, శరీర ధర్మం ఉడికిపోయిందే, అయ్యో నా భార్య ముసలిది అయిపోయిందే, ఇట్లా చెప్తావా? లేదు, కళ్ళెత్తు పైకి, కన్నులెత్తి చూడు, నక్షత్రాలను చూడు అని చెప్పేసి నువ్వు చూసింది నీకు ఇవ్వబోతున్నాను, నీ కళ్ళతో నువ్వు చూసింది నేను ఇవ్వబోతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో నువ్వు కూడా చూడు ఒక మంచి దర్శనం. కళ్ళు మూసుకో, దేవుడి దగ్గర కూర్చో, కళ్ళు మూసుకో, ప్రార్థనలో ఆ దర్శనం చూడు. ఒక గొప్ప స్థాయిలో నిన్ను కూర్చోబెట్టుకో, ఒక ఉన్నత శిఖరమే కూర్చోబెట్టుకో. నీకు నువ్వు ఒక గొప్ప స్థానాన్ని చూడు. నువ్వేం చేయగలవో, ఏమి ఎక్కడికి ఎక్కగలవో అడుగు దేవుణ్ణి. ప్రభువా నాకు ఆ స్థితి కావాలి ప్రభువా, ఆ స్థితిలో నేను ఉండాలి ప్రభువా. యూ మస్ట్ బి ఎ డ్రీమర్ బిఫోర్ ద లార్డ్. నీ డ్రీమ్ దేవుని దగ్గర చెప్పాలి, నీ దర్శనం ఏంటి దేవుడి దగ్గర చెప్పాలి. దానికోసం పరితపించాలి, దానికోసం పిచ్చోడు అయిపోవాలి, పిచ్చిదానం అయిపోవాలి, అంతే. దానికోసం ఆలోచిస్తూ ఎక్కడ కూర్చున్నా, రైల్వే స్టేషన్లో కూర్చున్నా, మరి బస్ స్టాండ్లో కూర్చున్నా, కాలేజీలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఆ ఉన్నతమైన శిఖరం ఎక్కాలన్నటువంటి ఆశ, ఒక దేవునికి ఇష్టమైన శిఖరం, దేవునికి ఇష్టమైనటువంటి ఒక శిఖరం ఎక్కాలన్న ఆశ నీ జీవితం ఎప్పుడైతే ఉంటుందో, దేవునికి ఎప్పుడు తన దక్షిణ హస్తమును చాపి, తన బాహువును చాపి, తన బాహు బలముతోటి నీకు సహాయం చేసి ఎంత దూరమని తీసుకుని వెళ్తాడు, నీకు ఎంతమంది ముందే నిలబెట్టుకుంటాడు ఆయన నిన్ను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఆశ్చర్యకరం చేసే రక్షకుడు నీ పక్షాన ఉన్నాడు, సమాధానం ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు మాట్లాడితే అందరికీ దేవుడు జ్ఞానం నేర్పించేట్టుగా నీ నోటిని ఆయన అభిషేకించబోతున్నాడు. యోసేపు మాట్లాడి ఆ కళను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు, శకునగాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ మంత్రశక్తులు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు నోరేళ్ళబెట్టి, ఇతనికి జ్ఞానం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చి ఇతని జ్ఞానం, ఎక్కడి నుంచి పొందుకున్నాడు ఇతను, నిన్నటి దాకా జైల్లో ఉన్నాడే, నిన్నటి దాకా ఏ దిక్కు లేకుండా ఉన్నాడే, ఎక్కడి నుంచి వచ్చి ఇతనికి జ్ఞానం అని అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ఎవ్వరికి అంతుపట్టినటువంటి జ్ఞానాన్ని దేవుడు అతనికి బోధించాడు, అతనికి తెలియచేశాడు, అతన్ని పైకి లేపాడు. అదే దేవుని హస్తం నీతో ఉన్నది. ఇంత పెద్ద దేవుడిని కలిగి ఎందుకు ఇంకా భేదపాటలు పాడుతున్నావు? ఇంత పెద్ద దేవుడిని కలిగి ఎందుకు ఇంకా నిరాశలో కూరుకొని పోయి ఉన్నావు? చిన్న మాటకే సూసైడ్ చేసుకుందాం అనుకుంటావు. భర్త తిట్టే సూసైడ్, భార్య తిట్టే సూసైడ్, తల్లిదండ్రులు ఏమైనా చిన్న మాటలంటే ఉరి తీసుకుంటారు. దీనికోసం బ్రతుకుతున్నావా? కళ లేదా నీ జీవితంలో? చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న వాటికే తల వంచి నిన్ను నువ్వు చంపుకోవాలని, ఎంత భయంకర విషయం. చచ్చిపోతే ఉరేసుకుంటే ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? ఏమన్నా ప్యాలెస్లోకి వెళ్తావా? లేకపోతే ఒక మంచు కొండలోకి వెళ్తావా? బాగా మండే అగ్నిలోకి వెళ్తావు. సూసైడ్ చేసుకున్న వాళ్ళకి తీర్పే లేదు. ఇంకా వెళ్తాం డైరెక్ట్ పట్టమే. దేవుని ఆత్మను చంపడానికి ఎవరికి అధికారం లేదు. దేవుని ఆత్మను చంపడానికి ఏ మనిషికి భూమి మీద అధికారం లేదు. దేవుడిచ్చిన జీవాన్ని చంపడానికి ఎవరికి అధికారం లేదు. నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోసేపు కూడా చంపుకోవాలనుకుంటే అన్నలు కొట్టినప్పుడు చచ్చిపోయేవాడే, బానిసత్వంలో ఉన్నప్పుడు చచ్చిపోయేవాడే, ఆ పనులు చేయలేక. అర్థమైందా? తండ్రి ప్రేమ దూరం అయినప్పుడే చచ్చిపోయేవాడే. అంతేకాదు, అందరు లాక్కొని పోతున్నప్పుడు చచ్చిపోయేవాడే. అందరూ కొట్టుకొని తీసుకొని పోయి వీడు వ్యభిచారని జైల్లో నిలబెట్టి ముద్ర వేసి సంఖ్యలేసి బొండలు బిగించి తీసుకొని పోయి జైల్లో పడేస్తాను చచ్చిపోయేవాడే. అవునా కదా? ఎన్నిసార్లు చచ్చిపోవాలి అతను? ఎన్నోసార్లు చచ్చిపోవచ్చు. కానీ దర్శనం కోసం బ్రతుకుతున్నాడు. తాను కళ కోసం, తన జీవితాన్ని సార్థకం చేసుకోవడం కోసం. ఎవరేమన్నా, పరిస్థితి ఏ విధంగా మారినా, ఏ విధంగా బ్రతికినా, ఏ విధంగా మారినా, నా దర్శనం మారదు, నా విజన్ మారదు, నా కళ మారదు అంటూ దేవుని బిడ్డ మారని దేవుని మీద ఆనుకొని తన కళను చెబుతూ, ప్రభువా ఇలా బ్రతకాలి, నేను సావకూడదు, ఇలా బ్రతకాలి, నేను సావకూడదు. అబ్రహాం లింకన్ అలాగే చెప్పాడు కదా, నేను సావకూడదు ప్రభువా, నేను సావకూడదు ప్రభువా, నన్ను లేపయ్యా అంటే దేవుడు లేపాడు. మరి అమెరికా దేశం అగ్రపీఠ మీద కూర్చోబెట్టాడు. యోసేపును దేవుడు లేపాడు జైల్లోంచి, చీకట్లో నుంచి, నిరాశ నిస్పృహల కోణంలో నుంచి, కొండల్లో నుంచి. ఏ మాత్రం కూడా ఆశ లేని పరిస్థితుల్లోంచి దేవుడు లేపాడు, లేపి నిలబెట్టి కూర్చోబెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ద సేమ్ గాడ్, అదే దేవుడు, మన పితరులు లేపిన దేవుడు, మన ముందున్నటువంటి వారికి సహాయం చేసిన దేవుడు నీకు చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు నిరాశ పడుతున్నావు? ప్రతి చిన్న విషయానికి ఎందుకు దిగులు పడుతున్నావు, చిరాకు పడుతున్నావు, అన్ని విసురు కొడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో అందరం తిట్టుకుంటూ కూర్చుంటున్నావు, గొనుక్కుంటూ సణుక్కుంటూ పళ్ళు గొరుక్కుంటూ కూర్చుంటున్నావు? ఎందుకు అంటే నువ్వు లేవాలి, దర్శనాన్ని కను, దేవుని దగ్గర కూర్చో. నీకు ఒక కొత్త ప్రపంచం ఓపెన్ కావాలి. నీ కళ్ళ ముందున్న ప్రపంచం కాదు, దేవుడు చూపించే ప్రపంచం ఒకటి ఉంది. నీ కళ్ళతో నువ్వు చూసే ప్రపంచం ఒకటి ఉంది, తెలుసా? అక్కడ నీవు దేవుడు ఉన్నారు, అక్కడ అధికారం ఉంది, అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది. ఆ ప్రపంచానికి ఎంటర్ అవ్వాలి నువ్వు.
ఆ ప్రపంచంలో చూడాలి. చాలామంది అంటారు, ఇంత పెద్ద నేరం నా మీద పడింది, ఇంకా నేను ఏ ముఖం పెట్టుకొని బతకాలి, ఏ విధంగా జీవించాలి, అయ్యో నన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, తలెట్టెత్తుకొని బతకాలి, అయ్యో వద్దు, ఇంకా నాకు ఈ జీవితం వద్దు. ఒకడు యోసేపు అలా అనుకొని ఉంటే ఎన్నిసార్లు చచ్చిపోయేవాడు. కానీ ఒకటే అన్నాడు, నో, నేను చావను, దట్స్ ఆల్, నా దర్శనం కోసం బ్రతుకుతాను. ఏ కలగన్నానో, భూమి మీదకి ఎందుకు వచ్చానో, ఎందుకు దేవుడు నన్ను తీసుకొచ్చాడో, ఆ కళ కోసం బ్రతుకుతాను ఖచ్చితంగా, ఆ కళ కోసం జీవిస్తాను ఖచ్చితంగా. దానికోసం బ్రతికాడు. ఆ తర్వాత చూస్తే అతని చెడ్డ పేర్లను కొట్టివేయబడ్డాయి. అధికారులు తల వంచారు, రాజులు తల వంచారు. సహోదరుడా, క్రొత్త జీవితం నీకోసం ఎదురు చూస్తూ ఉంది. సహోదరి, నీ చుట్టూ ఉన్నటువంటి నిందలు వేసిన ప్రపంచాన్ని నువ్వు ఇక చూడు. దర్శనం ప్రకారం వెళుతున్నప్పుడు నీ దర్శనం నెరవేర్పు కాలములో నింద వేసిన వారు సిగ్గుపడి కాళ్ళ ముందు కూర్చోబోతున్నారు. అవమానపరిచినటువంటి వారు నీ ముందు తల వంచి చేతులు కట్టుకుని నిలబడబోతూ ఉన్నారు. నీ తృష్ణను ప్రభువు చెప్తావా? నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరు నోరు తెచ్చి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. అందరూ చేతులు ఎత్తి నోరు తెరిచి నీ తృష్ణ ఏంటో దేవుడికి చెప్పు. నీ ఆశ ఏంటో చెప్పు. ఈ రోజున నీ పిల్లల పట్ల నీకున్న ఆశ ఏంటో చెప్పు. ఈ రోజున ఏ పేరుతో నువ్వు పిలవబడాలని ఆశపడుతున్నావు? యోసేపు అయితే గొప్ప కలగనేవాడిగా, కళలు నెరవేర్చుకునేవాడిగా, కళ కోసం ఏదైనా భరించేవాడిగా, తన కళ నెరవేరటానికి ఎన్ని చీకట్ల గుండా వెళ్ళేవాడుగాను, ఎన్ని అవమానాలు గుండా నన్ను వెళ్ళేవాడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు దేవుని బిడ్డ. అయ్యా 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 నన్ను నడిపించు అయ్యా. నోరు తెరువు సహోదరుడా, నీకోసం ఆకాశం తెరవబడబోతున్నది. దేవుని దక్షిణ హస్తం దిగి రాబోతున్నది. ఆయన బలిష్టమైన బాకువు నీకు సహాయం చేయడానికి ఆకాశం మేఘాలు దాటి రాబోతున్నది. ఆయన సహాయకరమైన హస్తము నిన్ను నడిపించబోతున్నది. నోరు తెచ్చి దేవుని అడుగుతావు ఈ రోజున, ప్రభువా మీ ప్రజల ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి, మీ ప్రజల ఆకాంక్ష మీరు ఆలకించండి ప్రభువా. యేసయ్యా కనికరించండి ప్రభువా, కృపతో నింపండి తండ్రి. చల్లారి పోనీయొద్దు ప్రభువా, లోకంలో కలిసి పోనీయొద్దు ప్రభువా. అయ్యా నీ పిల్లలను నిన్ను దాటిపోనీయొద్దయ్యా, నీ కృపను దాటిపోనీయొద్దయ్యా, నీ దయను దాటిపోనీయొద్దయ్యా, నీ ఆదరణ దాటిపోనీయొద్దయ్యా, నీ సమాధానం దాటిపోనీయొద్దయ్యా. దర్శనం కలిగి బ్రతికే భాగ్యం దయచేయండి అయ్యా, దర్శనంతో నింపబడే భాగ్యం దయచేయండి తండ్రి. ఆయన మీ కృప చేత నడిపించి బలప సహాయం చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. మీ కృప దిగి వచ్చును గాక తండ్రి, సమాధానం దిగి వచ్చును గాక తండ్రి, మీ ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి. శక్తితో నింపండి నాయన, ధైర్యంతో నింపండి నాయన, బలముతో నింపండి ప్రభువా, సమృద్ధితో నింపండి ప్రభువా, కారుణ్యంతో నింపండి ప్రభువా. హల్లెలూయా. యేసు రాజా కన్నీరు కాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పాపపు పడగ నీడలో నుంచి తనడు ఆయన, అయ్యా మీరు బయటికి తీసుకురామని అడుగుతున్నాము తండ్రి. దొంగ ఊబిలో నుంచి తనడు ఆయన, జిగటగల దొంగ ఊబిలో నుంచి మీరు లేవనెత్తమని అడుగుతున్నాము తండ్రి. గ్లోరీ జీసస్, హల్లెలూయా. గ్లోరీ వండర్ఫుల్ గాడ్, గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ మైటీ గాడ్, హల్లెలూయా. శక్తి మాత్రం దిగి రండయ్యా, పరిశుద్ధ మీరు దిగి రండయ్యా, పరలోక తండ్రి మీరు దిగి రండయ్యా. అయ్యా మీ ప్రజలు మీరు ఆకర్షించమని అడుగుతున్నాము తండ్రి. మీ ప్రజలు మీరు లేవనెత్తండి ప్రభువా, మీ ప్రజలు మీరు సంధించండి తండ్రి. మీ దక్షిణ హస్తంతో చాపి నడిపించండి ప్రభువా. మీ కృప నడిపించి బలపరచమని, కృపతో నడిపించి బలప సహాయం చేయమని అయ్యా మీరు అభిషేకించమని అడుగుతున్నాము తండ్రి, ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి, సమాధానంతో నింపమని అడుగుతున్నాము తండ్రి, కృపతో నింపమని అడుగుతున్నాము తండ్రి. సహాయం చేయండి అయ్యా, మీరు అద్భుతం చేయమని, దయ చూపించి కనికరించమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభర్త మార్చునుగాక. దేవుడు మీ కళను, దేవుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప కళను నెరవేర్చి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టి ఆశీర్వదించునుగాక. ఏలుబడి చేసేవారిగా రాజదండంతో అలంకరించునుగాక. ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247 807 631 మరియు రండి